పారాథైరాయిడ్ లో ఏంటంటే పారాథైరాయిడ్ హార్మోన్ ఏజెన్సీస్ అంటే రాదు, అంటే పుట్టుకతోటే ఉండదు కొన్నిసార్లు. అదే విధంగా డిస్ట్రక్షన్ అంటే పారాథైరాయిడ్ హార్మోన్ డిస్ట్రక్షన్స్ వల్ల కూడా హైపోకాల్సిమియా వస్తుంది. ఎందువల్ల అంటే సర్జరీస్ వల్ల గానీ, ఇర్రేడియేషన్స్ అని అంటారు కొన్ని కారణాల వల్ల. అదే విధంగా కొంతమందిలో ఏంటంటే సెకండరీ టు హైపోమెగ్నీషియా వల్ల కూడా హైపోకాల్సిమియా కూడా వస్తుంది అన్నమాట. ఓకే, అదే విధంగా వైటమిన్ డి డెఫిషియన్సీ అంటే హైపర్ పారాథైరాయిడిజం ఉండి వైటమిన్ డి లెవెల్ తక్కువ ఉంటుంది. ఇలాంటి పేషెంట్స్ లో అంటే ఇప్పుడు కొన్ని సికేడి కేసెస్ అంటే కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ లో కూడా హైపోకాల్సిమియా ఉంటుంది. అదే విధంగా వైటమిన్ డి రెసిస్టెంట్ సిండ్రోమ్ అని అంటారు. అదే విధంగా హ్యాంగ్రీ బోన్ సిండ్రోమ్ గానీ, ఇంకా అక్యూట్ ప్యాంక్రటైటిస్ లో, అబ్డోమయాలిసిస్ ఇలాంటి పేషెంట్స్ లో కూడా మనం హైపోకాల్సిమియా ఎక్కువగా చూస్తూ ఉంటాం అన్నమాట. ఇందుని ఏ విధంగా ట్రీట్ చేయాలి? అక్యూట్ కండిషన్ లో అనుకోండి, అంటే కొంచెం సివియర్ గా ఉన్నప్పుడు ఏంటంటే కాల్షియం గ్లూకోనేట్ అనే ఇంజెక్షన్ మనం ఇలా సివియర్ గా ఉన్నప్పుడు మాత్రం మనము హాస్పిటల్ కి సంప్రదించేసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది హాస్పిటల్లో ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా ఎప్పటి నుంచో మైల్డ్ మోడరేట్ అలా ఉన్న పేషెంట్స్ కి ఏంటంటే మనం కాల్షియం సప్లిమెంట్స్ గానీ, వైటమిన్ డి సప్లిమెంట్స్ గానీ మనం ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. కాల్షియం సప్లిమెంట్స్ అని అంటే మనం ఒక రోజుకి 1000 నుంచి 1500 మిల్లీగ్రామ్స్ పర్ డే కూడా అలా సప్లిమెంటేషన్ అనేది మనం అడ్వైస్ చేస్తాం డిపెండింగ్ ఆన్ సివియారిటీ. అదే విధంగా వైటమిన్ డి కూడా సప్లిమెంటేషన్ మనం అడ్వైస్ చేస్తాం. ఆ విధంగా మనం హైపోకాల్సిమియా సిమ్టమ్స్ ని, ఎందుకంటే హైపోకాల్సిమియాలో ఎక్కువగా పారాస్థిసియాస్ తో చాలా మంది ప్రెజెంట్ అవుతారు. సో దాని వల్ల వీక్నెస్ బాగా అనిపిస్తుంది. ఇంకా చాలా మంది ఓల్డ్ ఏజ్ లో చాలా ఎక్కువగా వస్తూ ఉంటది హైపోకాల్సిమియా. సో మీకు ఏమైనా ఇబ్బంది అలా అనిపించినప్పుడు మీరు హాస్పిటల్కి వచ్చి సంప్రదించండి. థ్యాంక్ యూ.